హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గాయత్రిని. ఈరోజు ఈ వీడియోలో జంతికలు ఈజీగా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఈ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఉపయోగపడుతుందని కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేశానండి. 2 వీక్స్ 3 వీక్స్ దాకా ఉంటాయి. సో ఎక్కువ క్వాంటిటీలో తయారు చేశాను. ఇప్పుడు ఈ జంతికలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో 2 కేజీల బియ్యం పిండిని తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు శనగపిండి, 1 కప్పు పెసరపిండి, అర్ధపావు పుట్నాల పప్పు పిండి వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్లు వాము. నేను ఈ వీడియోలో కొంచెం బేకింగ్ సోడా అండ్ సాల్ట్ వేయడం స్కిప్ అయిపోయిందండి. సో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత సాల్ట్ వేసి అంతా కలపాలి. అది 1 ప్యాకెట్ డాల్డా వేసి కలుపుకుంటున్నానండి నేను. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. అలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఈ మొత్తం కలిపిన పిండిలోని హాట్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. మరీ వేడి నీళ్ళు వద్దు, కలుపుకోవడానికి కష్టంగా ఉంటది కదా. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే మనం నువ్వులు అవి వేసుకోవచ్చు, బట్ నేను వేసుకోవట్లేదండి. చపాతీ ముద్దలాగా కొంచెం స్మూత్ గా రావాలి. చూసారు కదా, ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే తర్వాత అది ఆరిపోతూ ఉంటదండి. అందుకనేసి మనం ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే జంతికల పిండిలోని ఎంత ముద్ద పడుతుందో అలా కొంచెం లూజ్ గా కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను జంతికల గొట్టంలో ఈ పిండి వేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం మనం కొంచెం పల్చగా, మరీ పల్చగా కాదు, కొంచెం పల్చగా వేసుకొని జంతికల గొట్టంలో ఎంత పడుతుందో అంత ముద్దను తడుపుకోవాలండి, అంత లూజ్గా. అప్పుడే మనకి ఆ గొట్టం నుంచి లూజ్గా వస్తుంది, స్ట్రక్ అవ్వకుండా. ఇది కొట్టండి. ఇది జంతువులు కొట్టడానికి లోన్ అంతా ఆయిల్ రాసి ఇప్పుడు తయారు చేసుకున్న ముద్దను అందులో వేయాలండి. వేసి ఇప్పుడు ఎలాంటి సట్రం మీద జంతికల్లో వేసుకోవాలండి. ఇలా ఒకటి వేసుకుని ఆయిల్లో వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్ గా తిప్పుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న జంతికల్ని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఇలా ఒకటి వేసుకోవాలి. చెప్పాను కదండి, ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కదా, అందుకనేసి బయట కర్ల పొయ్యి ఉంది. ఆ కర్ల పొయ్యి మీద పెద్ద ప్యాన్ పెట్టి వేడి చేసుకుంటున్నాను. ఇలా ఒకవైపు అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి. అది బాగా ఫ్రై చేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక చూడండి, ఆయిల్లో వేయగానే అలా నొరుగు వచ్చినట్టు ఉంటది కదా, ఆ నొరుగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మళ్ళీ తర్వాత వెనక్కి తిప్పాలన్నమాట. ఇలా వెనక్కి తిప్పి అవి ఫ్రై అయిన వెంటనే మళ్ళీ వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి. అలా మిగతావి కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడానికి అన్ని ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని వెంటనే వేరే పళ్ళెంలోకి తీసుకోవాలి. చూసారు కదా, ఇన్స్టెంట్ గా బియ్యం పిండి, శనగపిండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇలా వెంటనే చేసుకోగలిగాను.
పండగలప్పుడు అయితే మనం వేరే ప్రాసెస్ లో చేస్తామండి. బియ్యంలోనే పెసలు ఇంకా సగ్గుబియ్యం అన్ని వేసి మిల్లుకెళ్ళి ఆడిస్తారు కదా. సో అలా కాకుండా పిల్లలు చిరుతిండ్లు అనేవి ఉండాలనేసి నేను ఇలా ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.